హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. పరిశుద్ధ లేఖనంలో అతని పేరు యోబు. పరిశుద్ధ లేఖనంలో యోబు అనే వ్యక్తి, మీరు బైబిల్ తీయకపోయినా పర్వాలేదు, చెప్పినప్పుడు చక్కగా శ్రద్ధగా వింటే చాలు. యోబు అనే వ్యక్తి ఒక నీతిమంతుడు, భక్తిగా నడుచుకున్నటువంటి వ్యక్తి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏంటన్నాను? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన అటువంటి వాడు. అతని అయితే చెడుతనం లేదు, త్రాగుడు లేదు, బీడి సిగరెట్ ఇట్లాంటివి ఏమి లేవు, చెడ్డ అలవాట్లు ఏమి లేవు. దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను అతడు వదిలిపెట్టినటువంటి వ్యక్తి, భక్తిగా నడుచుకుంటున్నాడు. అయితే అతని భక్తిని బట్టి దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ దేశంలోనే ధనవంతుడు. అతడు ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రదేశం పేరు ఊజు, దేశం పేరు ఊజు దేశంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడుతున్నాడు. చీకటి ఉండగానే మరి ఎప్పుడు లేస్తాడో తెలియదు. అతనికి 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతుర్లు. 10 మంది ఏమైనా పొరపాట్లు చేశారేమో, దేవుని యందు భయభక్తిని ఏమైనా వదిలిపెట్టారేమో, మనసులో ఏమైనా తలంచారేమో, అనేసి ప్రతిరోజు చీకటి ఉండగానే లేచి ఒక్కొక్కరి కోసము బలి ఇచ్చినటువంటి వ్యక్తి. 10 బలులు, ఒక్కొక్కరి కోసం అంటే 10 బలులు, 10 జంతువులను అర్పించాలంటే ఏ టైంలో లేస్తున్నాడో తెలియదు. ఆ దినాలు బలులు ఇచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు. హల్లెలూయా. అలాంటి దినాల్లో దేవుడు అతను ఆశీర్వదించాడు, దీవించాడు. అనుకోకుండా ఏమైందంటే అతడుకున్నటువంటి అన్నీ పోయాయి. అతనికి బహు విస్తారమైన ఆస్తి ఉంది. అప్పట్లో ఆస్తి అంటే పశు సంపద, అంటే గొర్రెలు, ఒంటెలు, వందలాది ఒంటెలు, వందలాది గొర్రెలు, వందలాది ఆడగాడిదలు, మగ గాడిదలు, ఎద్దులు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ కాంపౌండ్ సరిపోదేమో ఆ యొక్క పశు సంపదకి. అన్నిటిని చూసుకోవడానికి పని మనుషులు కూడా ఉన్నారు. ఎంతమంది పనివారు చెప్పలేము, అంతమంది పనివారు. హల్లెలూయా. అంతగా దీవించబడిన వ్యక్తి సడన్గా అపవాది దృష్టి అతని మీద పడింది. అపవాది ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞతోని మరి అతను కలిగిన అంతటినీ తీసేసుకున్నాడు. అంటే ఒకరోజు దొంగలు పడి మరి అతనికి ఉన్నటువంటి గొర్రెలను, ఒంటెలను తీసుకుపోవడం, మరి వాటిని మరి ఉన్నటువంటి పిల్లలు, ఆ యొక్క అతడు నివాసం ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ యొక్క ఇల్లు కూలి పిల్లలు కూడా చనిపోయారు. ఆస్తి అంతా పోయింది. జంతువులను కూడా శత్రువులు కాల్ చేసేసారు. ఇలా సంఘటన జరిగింది. ఒకటే రోజు అంతా పోయింది. అన్ని దినాలు కష్టపడి సంపాదించిన మొత్తము ఒక్కసారిగా ఒక్క రోజులో మొత్తం ఊడ్చుకుపోయింది. మీరైతే ఏం చేస్తారు? సైతాను ఎంత పని చేసింది, సైతాన్ చేసింది అంటారు. యోబు అలా అనలేదు. భార్య వచ్చింది, నీ భక్తిని విడిచిపెట్టి చచ్చిపో అనింది. అనగానే అతడు అన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు. మన భాషలో తిక్కదానిలాగా మాట్లాడదంటాం కదా. మూర్ఖురాలిలాగా మాట్లాడొద్దు అంటే మూర్ఖురాలిగా అని అనలే, మూర్ఖురాలు దానిలాగా మాట్లాడొద్దు అన్నాడు. అపవాది తీసుకుపోయినాడు, అపవాది చేశాడు అనలేదు. దేవుడిచ్చినాడు.
ఇచ్చిన ఆయనకి తీసుకునే అర్హత లేదా అన్నాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరిచాడు. మన కుటుంబాల్లో నిద్ర లేసిన మొదలుకొని నిద్రపోయేదాకా సైతాను 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 అనే కలవరిస్తూనే ఉంటాం. అందుకనే నన్ను పిలుచుకుంటున్నానని వాడు కూడా ఇంట్లోకి తొంగి చూస్తుంటాడు. నిద్ర లేసి మొదలుకొని నిద్రపోయేదాకా సైతాను సైతాను అని కలవరిస్తూ ఉంటారు. కలవరియకూడదు. ఇంత ఆశ ఒక్కసారిగా పోతే ఒక్క రోజులోనే అన్ని వందల సంఖ్యలు వేల సంఖ్యలు ఉన్నాయి. 500 ఆడగాడిదలు అంటే దానికి పిల్లలు ఎన్ని ఉంటాయి కదా? పిల్లలు ఎంచలే. ఇక్కడ గొర్రెలు అంటే వాడికి పిల్లలు ఎన్ని ఉంటాయి? అన్ని జతలు జతలు ఎద్దులు అన్నీ 500 వేల సంఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా పోతే యోబు అన్నాడు, దేవుడు తీసుకున్నాక ఆయన తీసుకునే అర్హత లేదా? ఆయన తీసుకున్నాడు, ఆయనకే మహిమ లేవే అన్నాడు. హల్లెలూయా. భార్యతో అంటున్నాడు, ఆయన యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. మరలా స్తుతిస్తున్నాడు, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడు. నిద్ర లేసించి నిద్రపోయేదాకా బలహీనత వెంటాడుతుంది అని కలవరిస్తుంటాడు. అక్కడక్కడ తిరుగుతున్నవాడు నన్ను పిలుచున్నారులే అని పరిగెత్తుకుంటూ మన వెనకమ్మలే తిరుగుతుంటాడు. అన్నీ నష్టాలే మరలా మనకి కదా. యోబు దేవుని ఒక మాట అయినాను తన నోటితో అనలేదంట. హల్లెలూయా. పిల్లలు చనిపోయారు, అంతా వెళ్ళిపోయింది. అంతేకాదు స్నేహితులు వచ్చారు. స్నేహితులకు తెలిసింది భక్తిపరుడైన యోబుకి ఆస్తి పోయిందంట, అంతస్తు పోయింది, అంత పోయిందంట, పిల్లలు కూడా చచ్చిపోయాడంట. అయ్యయ్యో చూసి పోయి పలకరించి ఓదార్చి వస్తాం. ఏం చేసి అమ్మా విందామా? యోబుకి ఆస్తి అంతా పోయిందంట, అంతస్తంతా కూలిపోయిందంట, పిల్లలందరూ చచ్చిపోయారంట. ఒకసారి పోయి ఓదార్చి వస్తాం అనేసి యోబుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు, 3 స్నేహితులు ఆయా ఊర్లలో ఉన్నారు చుట్టుపక్కల. వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి అతడు కూర్చొని ఉన్నటువంటి యోబుని చూశారు. అంత ఆస్తి అంతా తీసుకున్నటువంటి ఆ యొక్క సైతాను, అంత చెడగొట్టినటువంటి నాశనం చేసినటువంటి ఆ యొక్క అపవాది యోబును వదిలిపెట్టలు. అప్పటికి కురుపులు పుండ్లు అన్నీ పుట్టించింది. చిల్ల పెంక తీసుకుని గోక్కుంటున్నాడు నవ్వకు తట్టుకోలేక. అంతేకాదు పురుగులు కూడా వచ్చాయి తన దేహంలో నుంచి. ఆయనను దేవుని ఒక మాట కూడా అనలేదంట. స్నేహితులు వచ్చి అతడు చిల్ల పెంకులతో గీక్కుంటుంటే చూసి, యోబు నువ్వు పాపం చేసావేమో, అందుకే నీకు దేవుడు శిక్ష వేశాడన్నాడు. జ్ఞానం కలిగి కొంచెం మాట్లాడండి, ఎట్లా పెడితే అట్లా మాట్లాడదు అన్నాడు. నా భక్తి నా దేవునికి తెలుసు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనలో మనుషులు నీ పై రూపాన్ని చూస్తారేమో, దేవుని అందులో భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా నచ్చినట్లు నువ్వు ఉంటున్నావా? దేవుడిని అంతరంగాన్ని చూస్తుంటాడు. హల్లెలూయా. ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఆయన దీవిస్తాడు. మనుషులు వదిలిపెట్టేస్తారు, నీ పై రూపాన్ని చూసి వదిలిపెట్టేస్తారు, అసహించుకుంటారు. వీడు చెడ్డోడు, పిచ్చోడు, వీడు మాటలు సరిలేరని. దేవుడు నీ హృదయాన్ని చూసి, నీ భక్తిని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను చేయి విడిచిపెట్టడు. నీ యొక్క నిర్దోషత్వాన్ని, నీ అంతరంగాన్ని చూసి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోబుని ఇక్కడ ఆశీర్వదించాడు. స్నేహితులు వచ్చి నువ్వు తెలియకుండా పాపం చేసావేమో, అందుకే నీకు ఇట్లా జరిగింది అని ఒకరు అంటుంటే, నీ పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో నీకు అందుకే ఈ శిక్ష వచ్చింది అని ఒకరు అంటుంటే, నువ్వు తెల్లుబడని పాపం ఎక్కడో అక్రమం చేసావు అందుకే ఈ శిక్ష వచ్చింది. ఎవరు కడుపు కొట్టేశావు నువ్వు, అందుకే నీకు శిక్ష వచ్చింది. వేదవరాలు ఏదో దోచుకున్నావేమో నువ్వు, అందుకే దేవుడు ఇంత శిక్ష వేశాడు. యోబు 3 స్నేహితులు ఓదార్చడానికి వచ్చి అతన్ని బాగులు లేకుండా మాటలతోనే పొడిచారు. హృదయంలోకి మాటలతోనే తూటాలు వేస్తున్నారు. తట్టుకోలేని యోబు, నా భక్తి నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనకు సమస్తం తెలుసు. హల్లెలూయా. దేవుని ఒక మాట అయినా అనలేదు. ప్రభులో ఆనందిస్తున్నాడు. ఆయన ఆనందించాడు. ఆనందం ఏదో రుచి చూశాడు కాబట్టి ప్రభుని ఏమనలేకున్నాడు. హల్లెలూయా.
ముగ్గురు స్నేహితులు ఓదార్చడం వచ్చి అతన్ని గాయపరిచారు. భార్య చచ్చిపో అనింది. పిల్లలు లేరు, ఆస్తి లేదు, సంపద లేదు, దానికి తోడు ఆరోగ్యం బాగలేదు, పురుగులు పారాడుతున్నాయి. అప్పుడు అన్నాడు యోబు గ్రంథం 14వ అధ్యాయంలో, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన, ఇక నాకు శక్తి చాలదు ప్రభు, ఇక నాకు శక్తి లేదయ్యా, ఇక ఓర్చుకునే ఓర్పు నాకు లేదయ్యా, ఓర్చుకునే శక్తి నాకు లేదు. నువ్వే దిగి వచ్చి నీలాంటి మనిషి, నీలా ఆదరించేవాడు, నువ్వు ఆకాశమందు ఉన్నావయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడివి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నీలాంటి మనసు ఈ మనుషుల్లో ఎవరు లేదు ప్రభువా, నీలాంటి శక్తిమంతుడు, నీలాంటి ఒక మనిషి ఓదార్చేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, నా భుజముల మీద చేయేసి నన్ను వెన్ను తట్టేవాడు ఒకడుంటే ఈ మనుషుల్లో మనిషిగా నాకెంత బాగుండు ప్రభువా. కానీ అలా జరగదు కదా అని కృంగిపోయాడు. ప్రభువా నాకు శక్తి లేదు నాయన. ఆ మాటలు వినిన దేవుడు సుడిగాలిలో నుండి, సుడిగాలి చూసారా మీరు? సుడిగాలి దుమ్ము ధూళంతా కలిసిపోయి ఏకమై తిరుగుతుంది. సుడిగాలిలాగా ఆకాశం నుండి దిగొచ్చి సుడిగాలిలాగా ఆయన చుట్టుకొని సుడిగాలిలో నుంచి మాట్లాడుతున్నాడు. యోబు కృంగిపోతూ, వాళ్ళని వైపు ఎందుకు చూస్తున్నావు? నేనున్నానయ్యా నిన్ను ఆశీర్వదించడానికి, వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను, వారికి నేను బుద్ధి చెప్తాను, నేనున్నానయ్యా నిన్ను ఆశీర్వదించడం. వాళ్ళు పై రూపానే చూశారు, నేను నీ అంతరంగాన్ని చూస్తున్నాను, నీ భక్తిని చూశాను, నీ మనసు నాకు తెలుసు, నేను అంతరంగంలో ఆవేదన చూసేవాడిని అయ్యా. ఆ మాటతోనే యోబుకి పసిపిల్ల వంటి దేహం వచ్చింది. హల్లెలూయా. కురుపులు పట్టిపోయినటువంటి ఆ దేహానికి ఆయన మాటలతోనే పసిపిల్ల వంటి దేహం వచ్చింది. హల్లెలూయా. తిరిగి బలం తెచ్చుకున్నాడు, శక్తిని తెచ్చుకున్నాడు. స్నేహితులతో అంటున్నాడు సుడిగాలి నుంచి దేవుడు, మీరు మర్యాదగా వెళ్ళి నా భక్తునికి క్షమాపణ అడిగి వేడుకోండి అన్నాడు, ఒక బలి అర్పణ ఇవ్వాలని అన్నాడు. అంతేకాకుండా శక్తిని పొందుకున్న బలం పొందుకున్నటువంటి యోబుకి తిరిగి తన సంసార జీవితం కట్టబడి అన్ని ఆశీర్వాదాలు మొదలయ్యాయి. హల్లెలూయా. ఆయన ఒక మాట పలికితే చాలు. హల్లెలూయా. మనుషుల వైపు చూడొద్దు ఫ్రెండ్స్, స్నేహితుల వైపు చూడొద్దు, బంధువుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. నీ పెద్దవాళ్ళ వైపు, చిన్నవాళ్ళ వైపు, తోటి వాళ్ళు ఎవరి వైపు చూడొద్దు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుని వైపు చూస్తే నీ భక్తిని బట్టి, ఆయన పైన నీకున్న ప్రేమను బట్టి ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఒక్క మాట పలికితే చాలు మనం దీవించబడతాం. సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడిన తర్వాత యోబు జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందో 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయంలో చూద్దాం. అతనికి మరలా 7 మంది కొడుకులు పుట్టారంట. బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. హల్లెలూయా. 3 కూతుర్లు పుట్టారు. ఆ దేశమంతట్లోనే చక్కటి అందగత్తెలు. హల్లెలూయా. అంతేకాదు, ఎన్నైతే వెళ్ళిపోయాయో ఆస్తి అంతా డబుల్ ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ ఇస్తాడండి మన ప్రభు. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే
విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. కోల్పోయినవన్నీ ఇవ్వడానికి మన ప్రభు శక్తిమంతుడు. ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఎవరి వైపు చూడదు, ప్రభు వైపే చూడు. నీ నిర్దోషత్వాన్ని, నువ్వు నిర్దోషమైన నీ మీద నిందలేసినారా, ఆయన చూచుచున్న దేవుడు. నీ నిర్దోషానికి తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. అందరి మధ్య ఘనంగా ఆయన నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నిందకు ప్రతిగా పూదండ వేపిస్తాడు ఆయన. హల్లెలూయా. శత్రువులు ఎదుట భోజనం పెట్టిస్తాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప ప్రభు మనం నమ్ముకున్న ప్రభు. కాబట్టి మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందన్నాను. మరి ఆయన సన్నిధానం వెతుకుతున్నారా? వెతుకుతూనే ఇవన్నీ ఆశీర్వాదాలు. నువ్వు ఎంత మంచోడువైనా, ఎంత నిర్దోషమైనా, నువ్వు పరిశుద్ధుడివైనా, దేవుని సన్నిధానానికి వస్తేనే ఈ దీవెనలు. మన మంచి ఆయన ఎదుట చింపురు గుడ్ల వంటివి. మనం మంచిగా నడుచుకుంటే ఆయన సన్నిధానం వెతికితేనే కోల్పోయినవన్నీ మనకిస్తాడు. హల్లెలూయా. నేను మంచోనని ఇంట్లో కూర్చుంటే ఉన్నవి కూడా పోతాయి. నువ్వు మంచోడవండి, భయభక్తులు కలిగి మంచిగా ఉండి నిర్దోషంగా ఉండి దేవుని సన్నిధానాన్ని వెతకాలి. దేవుడు ఎలా నాకు దొరుకుతాడని ఆయన కోసం పరిగెత్తాలి. ఆయన కోసం పరిగెత్తే పాదాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానం వెతకాలి. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. కోల్పోయినవన్నీ ఆయన సన్నిధానంలో నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఆయన సన్నిధానం ఎతకాలి. ఆయన మందిరానికి పరిగెత్తాలి. హల్లెలూయా. మందిరంలో మరి నిలుచున్న ఆయన ఆరాధించాలి. అప్పుడు కోల్పోయినవన్నీ ఆయన ఇవ్వడానికి సమర్థవంతుడు. నీ ఆయన కార్యం చేస్తాడు. నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నీతికి తగినట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆదివారము నాట్లున్నాయనుకో, ఆ దినము 500 అయినా కానీ మానేసి చర్చికి రా, డబ్బుల ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన పుట్టించగలడు, ఎలాగైనా సాధ్యం ఆయన. ఇంకా హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధానాన్ని వెతకాలి. మేము మీటింగ్స్కి వెళ్ళాం కర్నూలుకి. కర్నూలులో ఇంట్లో డబ్బులు తీసుకోకుండా మర్చిపోయినాం. అక్కడ ఎవరు ఇస్తారు? అందరు కొత్త వాళ్ళు అందరూ కలిసి ఉంటారు కదా, వస్తారు కదా, మాలాగే వస్తారు పాస్టర్స్ అందరూ. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటి దగ్గర మర్చిపోతే పొరపాటు ఎవరిది? నాదే కదా. డబ్బులు తీసుకుపోవడం మర్చిపోయాను. ఎక్కడి నుంచి వస్తాయి? అట్టని ఊరుకో ఉంటే వస్తాయా? ఆ రోజు రాత్రి ఫస్ట్ రోజే డబ్బులు అయిపోయినాయి. రెండో రోజు డబ్బులు లేవు. చూద్దాం దేవుని సన్నిధానం అనేసి ఎలాగైనా ఇవ్వగలడు. ఆయన ప్రభు గొప్పవాడు. మోకరించి దేవుళ్ళకి గడిపాను.
ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కానీ నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అందరు కొత్త అడిగినా బాగోదు, అయినా నేను ప్రార్థన చేస్తా. మోకరించాను, ప్రభుని ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు నైట్ ఉదయాన్నే ప్రేయర్కి పోయి వచ్చాం. మాకు రూమ్ ఇచ్చారు పాస్టర్స్కి, అందరు కలిపి ఒకటే రూమ్. ప్రేయర్కి పోయి వచ్చాం, వచ్చి అలసిపోయి పనుకున్నాం మధ్యాహ్నంగా. నాకు డబ్బులు లేవని చెప్పాను కదా, పిల్లలను కూడా తీసుకెళ్ళాను. ఆ రోజు ముందు రోజు రాత్రే దేవుణ్ణి పాద సన్నిధిలో అడిగిన ఆయన, ప్రభువా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, కానీ నేను ప్రార్థన చేస్తున్నా, నాకు దయచేయి ప్రభువా, నాకు డబ్బులు కావాలి. హల్లెలూయా. మా పాస్టర్ గారు డబ్బులు జోలో పెట్టుకొని మర్చిపోయి చేస్తారు. అయితే మరి నా దగ్గర ఉన్నట్టుగా అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మరుసటి రోజు మధ్యాహ్నం పండుకున్నాను. నేను నైట్ ప్రే చేసి బ్రతిమలాడుకున్న గోజాను ప్రభులో మరి గడిపినాను. ప్రభువా నాకు సహాయం చేయని అని ఆయనను విన్నవించుకున్నా. ఇక నేను మర్చిపోయాను. మధ్యాహ్నం ఏం జరిగిందంటే, ఒక పిల్లోడు మా రూమ్లో దొంగతనం చేస్తున్నాడు. నా బ్యాగ్లో అంత ఇంత ఉండే చిల్లర డబ్బులు తీసేసుకున్నాడు. అందరి దగ్గర ఉండే పర్సులలో మరి హ్యాండ్ బ్యాగ్లో అన్ని డబ్బులు తీసుకొని దగ్గర పెట్టేసుకున్నాడు. డబ్బులు పోయినాయి. ఇక కంప్లైంట్ వచ్చింది, డబ్బులు పోయినాయి. అవునా? ఒక పాప, వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి ఉండి, ఆ అమ్మాయి డబ్బులు కూడా పోయినాయి. ఇక ఆ అమ్మాయి ఏమైందంటే తెలివిగా ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనింది. వెంటనే ఆ పిల్లోడు మా మధ్యలోనే ఉన్నాడు కదా, సీసీ కెమెరాలు ఉన్నాయా అని తక్కువ జోలో డబ్బులు తీసి బయట పెట్టేస్తున్నాడు. దానికి ప్లాస్టర్ బ్యాండేజ్ వేసినాడు, లబ్బర్ వేసినాడు, దానికి చేతులు పెట్టేశాడు. భయపడి సీసీ కెమెరాలు ఎక్కడున్నా బయటపడిపోతుంది కదా. ఇక ఏం నాకే తెచ్చిచ్చారు డబ్బులు. అందరూ డబ్బులు పంచిచ్చేసాము. ఇటు డబ్బులు మిగిలిపోయాయి. తీసుకుంటావరంటే నాకు వద్దమ్మా అన్నాడు. ఉన్నా వాడు కొనేసుకుంటాడు, వేస్ట్ అయిపోతాయని మరి ఆ డబ్బులు 2 రోజులు కానుకలు వేసేసా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఎడారిలో నీటి బుగ్గులు పుట్టిస్తాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్పవాడు మనం నమ్ముకున్న ప్రభు. ఎడారిలో నీటి బుగ్గులు పుట్టించగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇస్సాకు అనే భక్తుడు ప్రతిరోజు సాయంకాలంన ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఏముంది? అలవాటు ఉంది. మీకు ఎవరికైనా ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? అలవాటు ఉంటేనే దీవించబడతాం. పొద్దుపుచ్చుకుంటే దీవించబడరు. టైం వేస్ట్ చేసుకుంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే దీవించబడ్డు. అలవాటు ఉండాలి, దేవునితో గడిపే అలవాటు ఉండాలి. హల్లెలూయా. అయితే ఇస్సాకి అలవాటు ఉంది, సాయంకాల వేళలో ప్రార్థన చేసుకునే అలవాటు. ఆ అలవాటు ప్రకారమే అతడు ఆ సంవత్సరము కరువు వచ్చింది. కరువులో పంట వేస్తాడు. ఎవరైనా కరువులో పంట వేస్తారా? నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడని పంట వేసేస్తాడు. 100 అంతల ఫలం పొందుకున్నాడు. హల్లెలూయా. కరువులో పంట పండింది. చప్పలు కొడదాం. ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. హల్లెలూయా. అక్కడ దొంగతనం జరిగింది. ఎందుకు? రాత్రి నేను దేవునికి ఇక్కడ అట్ట సహాయం చేస్తావు ప్రభువా అని ప్రార్థన చేసుకొని పడుకున్నా కదా, ఆయన ఉన్నాడని నిరూపించుకున్నాడు. హల్లెలూయా. నాకు సహాయం చేసిన ప్రభు మీకందరూ కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో మేలు మా పరిచర్లు మేము బహుగా పొందుకున్నాం. ఈ ప్రేమ సువార్తను మీకు చెప్పాలనే ఈ మీటింగ్స్. హల్లెలూయా. ఈ శుభవార్త మీకు చెప్పాలనే ఈ మీటింగ్స్. హల్లెలూయా. మీరు రేపు అనేకుల్ని పిలుచుకురండి, మరి ప్రభులో ఆనందిద్దాం. మేము పొందుకున్న మేలు మీరందరూ కూడా పొందుకోవాలి, అదే మా ఆశ. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చి